హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము జోగులాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇంకా దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. లోపలికి అయితే వెళ్తున్నాం. జోగులాంబకి వచ్చినాము. అందరూ కూడా లైక్ కొట్టి షేర్ కొట్టండి. టెంపుల్ లాక్ అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక చూడు పాత పురాణమే టెంపుల్ అప్ప. ఏమప్ప సో టెంపుల్ లాక్ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. జోగులాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. అదే దర్శనంకి అయితే వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ చూడు అక్క, బాగుంది కదా టెంపుల్, బాగుంది కదా టెంపుల్. మేడం అలా చేయరు ఏంటి టికెట్ సో ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపలికి. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయితే వేసుకోవడానికి వెళ్తున్నాం. లైన్ వస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ దర్శనం అయితే దర్శనానికి వెళ్తున్నాం. హాయ్ చెప్పండి అందరు. హాయ్ 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 హాయ్. దర్శనానికి అయితే వెళ్తున్నాం లోపలికి. హాయ్ చెప్పండి మన సబ్స్క్రైబర్స్ అందరు. అయ్యా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. టెంపుల్ కూడా క్లోజ్ చేస్తున్నాం. మేమైతే డ్యామ్ చూడడానికి వెళ్తున్నాం. చూడండి డ్యామ్ చూపిస్తాం. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేస్తున్నాం. డ్యామ్కి అయితే వెళ్తున్నాం. డ్యామ్ చూసి రావడానికి వెళ్తున్నాం. తుంగభద్ర నదికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. తుంగభద్ర నది చూసేద్దాం. ఇప్పుడైతే తుంగభద్ర నది ఇది మాల్తీ. వాటర్ क्या है लोकेशन. ఏముంది లొకేషన్. వస్తుంది కదా లొకేషన్. తుంగభద్ర నది ఫ్రెండ్స్, ఇదైతే చూడండి బాగుంది కదా లొకేషన్. ఇంటికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్, చూడండి.
బా వాటర్ చూడ ఎట్టున్నాయి. చూడండి ఫ్రెండ్స్, తుంగభద్ర నది. అక్కడ ఏంటిది పార్కారా? అది విగ్రహాలు నాగులమ్మ. అనొచ్చు ఇట్లా ఇట్లా అంటున్నా. జోగులాంబ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. గుడికి పోయి కాదు యాగంటి